హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 20 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలో చోరీకి పాల్పడ్డారు. 200కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి సాంకేతిక నిఘా ఆధారంగా నిందితులను గుర్తించారు. 5గురిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఉద్దేశంతో మనకున్న లీడ్ ద్వారా దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు పాత అఫెండర్ నీలయ్య అని చెప్పి ఇతను ఓల్డ్ అఫెండర్ ఇంతకుముందు కూడా దాదాపుగా 15 దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. లాస్ట్ నవంబర్లోనే ఇతను జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మన అమీర్పూర్ లిమిట్స్లో ఒక బైక్ దొంగతనం కేసు, జూపిటర్ అండ్ వెహికల్ దొంగతనం కేసులో కూడా ఉన్నాడు. అయితే మనకు ఆ లీడ్ ప్రకారం చూస్తే ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మన లోకల్ పోలీసు అండ్ సిసిఎస్ టీమ్స్ అన్ని కలిసి కూడా ఒక టీం ఫామ్ అయ్యి ఆ తర్వాత దీన్ని చేజ్ చేయడం జరిగింది. సో దీన్ని రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతినిధి పాపన్న మనకి అందుబాటులో ఉన్నారు. పాపన్న, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 5గురు నిందితులు ఎవరుగా చెప్తూ ఉన్నారు? ఇంతకుముందు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఆలయంలో చోరీస్ ఏమైనా జరిగాయి? ఏం చెప్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఎవరైతే ఈ గత 7వ తారీఖు నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దొంగతనానికి సంబంధించి అటు 200కు పైగా సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. దాంతో పాటు ఆ రోజు అర్ధరాత్రి వేళ జరిగిన సెల్ టవర్ ఆధారంగా ఎవరెవరు కమ్యూనికేట్ చేసుకున్నారన్న దాన్ని పరిశీలించిన పిమ్మట ఒక 5గురు నిందితులను అయితే పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. మరొక 2 పరారులో ఉన్నారు సౌమ్య. అయితే ఈ 5గురికి సంబంధించి ప్రధాన నిందితుడైన నీలయ్య అనిల్ ఎవరైతే ఉన్నారో, ఈ నీలయ్య అనిల్ ఇప్పటికే ఒక 15 కేసులలో కూడా తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి దాని ఆధారంగానే ఈ కేసుని కూడా వాళ్ళు పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. ఎవరైతే ఈ అనిల్ కి సంబంధించి తన హిస్టరీ కంప్లీట్ గా చూసినట్టయితే ఈ కేపీహెచ్బీ కుక్కడపల్లికి సంబంధించి మిగతా 15 దొంగతన కేసులో కూడా ఇన్వాల్వ్ కావడంతో తన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడంతో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా తన హస్తం ఉన్నట్టుగా గుర్తించడంతో తనతో పాటు ఇంకొక 4గురిని అయితే అరెస్ట్ చేశారు. అయితే సుమారుగా 26 లక్షలకు పైగా బంగారం, వెండి, అదేవిధంగా రాగి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిపైన బిఎన్ఎస్ కు సంబంధించిన సెక్షన్ల మీద కేసు కూడా నమోదు చేసి పోలీసులు అయితే శిక్షిస్తున్నారు. మరి ఇంకొక 2 కూడా పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు. మరి ఈ పోలీసులు చేసిన ఈ కేసుకు సంబంధించి అక్కడ స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ పాపన్న.